ఏంటి తెలుసా, ఆయన హృదయంలో అట్ట అనుకున్నాడు నీ గురించి, వీడికి ఎవరు లేకపోయి నేను మాత్రం ఉండి తీరాలంతే అనుకున్నాడు. ఓకే, టు యువర్ ఎండ్, నీ అంతం వరకు నేను ఉంటా కదా, కమానా అన్నాడు. ఏదైనా రాని, నువ్వు చూసే ఆయన చూడ్డు, ఆయన ఆయనలాగే నిన్ను చూస్తాడు. అది తన నేచర్. అభయం చీతి నీకు చెప్తున్నాడు, దిగులు పడ, అట్లా కాదు. ఎలా అంటే, నా కృప నిన్ను వీడదని. పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను, మెట్టెలు తత్తరిల్లినా, నా కృప నీను ఆయన హృదయంలో సంకల్పించుకున్నాడు, నీకు ఇవ్వకుండా వదిలిపెట్టకూడదు నా బెస్ట్ అని. నేను అభయం చీతి, నా కృప నీను. మీరు వెళ్ళే పరిస్థితి మీకు కొత్త, మీకు సమస్య, మీ ఫెయిల్యూర్, మీ పతనం, వాట్ ఎవర్, బట్ మీ దేవుడికి మీరు బాగా అర్థమవుతారు. ఆయన అలా థింక్ చేయట్లా. నువ్వు ఫెయిల్యూర్గా థింక్ చేస్తే, పడిపోయినట్టుగా థింక్ చేస్తే, ఓడిపోయినట్టుగా థింక్ చేస్తే, నష్టపోయినట్టుగా థింక్ చేస్తే, ఆయన అవన్నీ ఏం చేయలేవని చెప్తున్నాడు. బికాస్ నా కృప నిన్ను వీడువదని నా హృదయంలో నేను అనుకున్నాను, నీకు అవి రానివ్వనని చెప్తున్నాడు. ఓకే, అవి నిన్ను గెలవలేవు. ఎందుకంటే దాని నెక్స్ట్ వర్స్ ఏమంటాడంటే, నిప్పులూది ఆయుధం తయారు చేసేవాడిని నిర్మించిన వాడెవడు? నేనే కదా. అయితే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఒకవేళ ఎవడైనా ఉంటే వాడు తీర్పులో నీవు వాడి మీద నేరస్థాపన చేయుదు అన్నాడు. ఓకే, సో మొత్తం మనకే రాశాడు లోకం అంతా. పరిస్థితులన్నీ నీకెందుకు వస్తుంది? ఏదైనా పర్వతాన్ని కూడా మనకే రాశాడు, మన ముందు పగిలిపోవాలని, ఇంకా ఫెయిల్ అవ్వాలని, మెట్టెలుతా. కానీ మన ఎడల ఆయన కృప మాత్రం తొలగాలని అనుకోనే లేదు. సో యూ విల్ విన్. నువ్వు గెలుస్తావు, నువ్వు నుంచుంటావు, నువ్వు సాధిస్తావు, నువ్వు లెవెల్స్ మారుస్తావు, యుల్ గ్రో. ఓకే, గెలుస్తాం మనం అన్నిటినీ దాటి, సమస్తాన్ని కాళ్ళ కింద ఆయన కృప ద్వారా. అది పర్వతమైనా ఏదైనా. మళ్ళీ మనం ఏదో మిస్టేక్ అని మనల్ని మనం చెప్పుకోకూడదు. ఎందుకో తెలుసు, మనకు చేత అయింది అంతే. మనకు చేత అయింది నష్టపరచడమే, మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదని బైబిల్ అంటుంది. అందుకే మనకు ఒక ఆయన కావాల్సి వచ్చాడు. అన్ని పర్వతాలు, అన్ని భూకంపాలు రానియండి లైఫ్లో, నా కృప నిన్ను వీడదని నాలో నేను అనుకున్నాను, అదే నీకు చెప్తున్నాను అన్నాడు. ఇచ్చిన అభయం ఆయన హృదయం. నమ్మొచ్చా? నమ్ము అని. అభయం నా కృప నేను అభయమిచ్చితి. చూపిన కృప, కృపని కాదనే అధికారం ఇప్పుడు దాకా లేదు. ఓకే, ఆయన నీకు చెయ్యాలనుకున్నాడు, చేసి తీరుతాడంతే. శాశ్వతమైన
నీవు నాయడ చూపిన కృప అనుక్షణం నన్ను